హాయ్ అండి, వెల్కమ్ టు సుహానా వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎగ్ ఫ్రాంకీ అయితే చేసినాను సాయంత్రం తినడం కోసం. ఆ రెసిపీ అయితే మీకు చూపిద్దామని వీడియో తీశాను. అది అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి, కానీ నేను ఎట్లా చేస్తానని చెప్పేసి చూపిద్దామని వీడియో స్టార్ట్ చేసినాను. నేనైతే దానికోసం 2 బాయిల్డ్ ఎగ్స్, 2 నార్మల్ ఎగ్స్, అట్లే కొన్ని వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటే అవి కట్ చేసి పెట్టుకోండి. నా దగ్గర అయితే క్యారెట్, క్యాప్సికమ్ ఉంటే అవి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను నేను కొంచెం, ఒక 2 స్పూన్స్ అట్లా, ఎంత అవసరమైతే అంత వేసుకోండి. మనం ఎన్ని ఎగ్ రోల్ కానీ ఎగ్ ఫ్రాంకీ ఏదైనా అనుకోవచ్చు చేసుకుంటే దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. అట్లే నేను గోధుమ పిండిని కూడా చపాతీకి ఎలా తడుపుకుంటామో అలా తడిపి పెట్టుకున్నాను. చపాతీలే కదండి చేసుకోవాల్సింది, దానికోసం. అండ్ దాంట్లో నేను ఆయిల్ అయితే వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అట్లే నేను అందులో క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసినాను. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నేను అందులోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు ఇవి 2 వేసేసుకుందాము. ఎంత అవసరమైతే అంత సరిపడా వేసుకుందాము. సాయంత్రం స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్స్కి అన్నిటికీ బాగుంటుంది ఇది. ఏదైనా మనము పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలన్నా కర్రీ సపరేట్, చపాతీ సపరేట్, పిల్లలు తినరు, వేస్ట్ చేస్తారు, అట్లా అనుకున్నప్పుడు ఇట్లా చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు. అదైతే అలా ఫ్రై అవుతూ ఉంది. ఆలోపు మనము ఎగ్స్ని అయితే కట్ చేసుకుందాం. ఉడకబెట్టుకున్నాం కదా ఆల్రెడీ 2 ఎగ్స్ని, అవి 2 కట్ చేసుకుందాం, బాయిల్డ్ ఎగ్స్ని. ఎగ్స్ లేకుండా మనము ఎగ్స్ తినకూడదు, కొంచెం వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకుంటే సరిపోతుంది. కారం సరిపడా వేసుకోండి. అలాగే నేను ధనియా పౌడరు అండ్ గరం మసాలా ఇవి 2 కూడా వేసుకుంటున్నాను. కొంచెంగా ఇవి 2 కూడా వేసుకొని ఒక్కసారి అలా తిప్పేస్తాను. ఒకసారి అలా తిప్పేసుకొని కొంచెం అవి అన్నీ ఫ్రై అవ్వనిచ్చేకి టైం ఇస్తాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. వెజిటేబుల్స్ వేసినాం కదండి, కొంచెం టైం పడుతుంది. నార్మల్ ఉల్లిపాయలు ఇవి అయితే తొందరగా వేగిపోతాయి. వెజిటేబుల్స్ అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను, కట్ చేసుకున్నవి. ఇవి కూడా వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇది ఎలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఆలోపు మనము చపాతీని ఇది ఆఫ్ చేసుకొని అయిపోయింది ఫ్రై. ఇంకా చపాతీలను అయితే నేను 2 రౌండ్స్ చేసి పెట్టుకున్నా. వీటిని రౌండ్గా తిక్కుందాం. చపాతీలు ఎలా అయితే మనము ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. ఇవైతే వంకర టింకర పోయినాయి, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నా అలాగే అవి కూడా వీడియో చూసి సిగ్గుపడినాయి అనమాట, వీడియో తీస్తున్నా అని చెప్పేసి. నార్మల్గా అయితే బాగానే వస్తాయి, వీడియో తీస్తున్నానో మరి ఏమో తెలీదు. చపాతీ కూడా సిగ్గుపడిపోయింది. ఇంకా నేను 2 చపాతీలను అయితే అట్లా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై కాదు, కాల్చుకున్నాను. రెండు చపాతీలు కాల్చుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టిన. ఎందుకంటే నాకు తవా మీద ఎగ్ని ఇట్లా ఆమ్లెట్ లాగా వేయడం అంటే ఇండియా మ్యాప్ వెళ్ళినట్టు వచ్చేస్తుంది, అటో మూల ఇటో మూల. అందుకని నేను ఇలాంటి పెంగునైతే పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ అయితే అది పెట్టుకోండి.
కొంచెం ఆయిల్ అయితే ప్యాన్ మీద వేసినాను, ఎందుకంటే అది నాన్ స్టిక్ది కాదు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసిన అతుక్కుపోతుంది కాబట్టి. నాన్ స్టిక్ అయితే అవసరం లేదు, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఎగ్ని పగలగొట్టుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను ఎగ్ని. సాల్ట్ అలాగే కారం వేసిన తర్వాత స్పూన్తో బాగా బీట్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే, అంతే, ఏం లేదు. కొంచెం ఆయిల్ అయితే వేసినాను, ప్యాన్ మీద మళ్ళీ అతుక్కుపోతుంది కాబట్టి. ఇదైతే గుంతలాగా ఉంటుంది కదా, అందుకు నాకు బాగా రౌండ్గా వేయడానికి ఈజీగా అవుతుందని ఇది పెట్టుకున్నాను. అది కూడా వేస్తాను, కొంచెం ఒక్కోసారి సరిగా రాదు. మరి చపాతీలాగా ఇది కూడా సిగ్గుబడి పక్కకి వెళ్ళిపోతుందేమో అని ఈ పెనం అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా అట్లా అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఎగ్ కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది రాదు, అందుకని. ఇంకా అలా అది ఫ్రై అవుతుంటే ఇంకొక ఎగ్ని కూడా నేను పగలగొట్టుకొని సాల్ట్ కారం వేసుకొని సేమ్ అట్లే బీట్ చేసుకున్నా. నేను 2 ఫ్రాంకీల్ని చేస్తున్నా, ఎగ్ ఫ్రాంకీల్ని, అందుకు నేను ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను. పిల్లలకైతే కొంచెం కారం వేయకుండా కానీ కారం తక్కువ వేసుకొని కానీ చేసుకోవచ్చు. ఇట్లా 2 వైపులా కాల్చుకున్నాను, సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాను. తర్వాత ఇంకా 2 నేను కాల్చేసుకొని చపాతీ మీద అయితే పెట్టేసేసుకోవాలి దీన్ని. చపాతీ మీద అది పెట్టేసి మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై, అది కూడా మధ్యలో పెట్టేసి మనకి దానికి సరిపడినంత మధ్యలో పెట్టేసి రోల్ చేసుకోవడమే. రోల్ చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఏదైనా ఉంటే రోల్ చేసుకోండి, బాగా పిల్లలకి అలా స్టిఫ్గా అంటే ఊడిపోకుండా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా అట్లా సిల్వర్ ఫాయిల్ ఏదైనా ఉంటే రౌండ్ చేసి లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టిస్తే మధ్యాహ్నం ఈజీగా తినడానికి బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే సిల్వర్ ఫాయిల్ లేదు, అందుకే మేము ఇప్పుడే తినేస్తాం కాబట్టి అలాగే పెట్టేసాను. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, కట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.